హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో ఒకసారి కామెంట్ చేయండి. నేను ఇవాళ మార్నింగ్ బ్లాగ్ అండి. మార్నింగ్ బ్లాగ్ను కొంచెం బాగా సపోర్ట్ చేస్తున్నారు. అందుకనేసి మార్నింగ్ స్నానం చేసుకున్నది పని 4ంటికి లేచి స్నానం చేసుకుని పూజ చేసుకుని చేస్తున్నానండి. ఎందుకంటే సపోర్ట్ చేస్తున్నారు. ఈ మార్నింగ్ బ్లాగులు బాగా సపోర్ట్ చేస్తున్నారు. అందుకనేసి మార్నింగ్ తీసానండి. ఇది మార్నింగ్ 4 o'clock నుంచినండి. ఎందుకంటే వీడియో తీయడానికి కొంచెం లేట్ అయిపోతుంది. కర్రీస్ కానీ చపాతీ కానీ అందుకనేసి లేట్ అయిపోతుందని కొంచెం జల్దీగా లేచి చేస్తున్నానండి. కొంచెం సపోర్ట్ చేయండి. ఇది ఇది మీల్ మేకర్ కర్రీ చేయమన్నారు పిల్లలు. అందుకనేసి మీల్ మేకర్ కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కడుక్కొని కొంచెం వడపోసుకొని మళ్ళీ తర్వాత వాటర్ పోసి కొంచెం బాయిల్ చేస్తున్నాను. మీల్ మేకర్ పెద్దవి తెచ్చానండి ఈసారి. ఎందుకంటే మా పిల్లలు ఇక్కడ ఆండాల్ షాప్ ఉంది, అక్కడ తీసుకొచ్చారు. పరోటా కర్రీ చాలా బాగుందంట, నువ్వు చేయమ్మా అన్నారు. అందుకనేసి ఇవాళ మీల్ మేకర్ కర్రీ చేశాను. పొద్దున్నే కదా చలికి కొంచెం కాఫీ తాగాలనిపించింది. అందుకే పిల్లలకు పాలు స్టవ్ మీద పెట్టేసి అవి ఓ పక్కన కాగుతుంటే ఇటు సైడ్ కాఫీ చేసుకుంటున్నాను. ఇంకా కొంచెం అవి బాయిల్ అయిన తర్వాత వడపోసుకుని కర్రీకి ఏర్పాటు చేసుకోవాలి. ఈరోజు చపాతీ చేసి పెట్టమన్నారు. ఎందుకో 4 రోజుల నుంచి బాగా మబ్బు వేసుకొని చల్లగా ఉంటుందండి వాతావరణము. మీకు కూడా ఇలానే ఉందా? హైదరాబాద్లో అయితే ఇలానే ఉందండి, మబ్బు వేసుకోవడము, అలా మళ్ళీ కొంచెం వర్షం అన్నట్టు పడ్డము, మళ్ళా కొంచెం ఎండగాయడము ఇలా ఉంది. అందుకనేసి రైస్ వద్దమ్మా చల్లగా పోతుంది, నోట్లో పెట్టుకోవాలంటే ఏదోలాగా ఉందన్నారు. అందుకే చపాతీ పూరి ఈ రెండేనండి బాక్స్లో తింటారు. ఇంకా అందుకనేసి ఇక్కడ పిండి కలుపుకోవాలని చూస్తున్నాను. నేను ఒక 10 కిలోలు బాగా పట్టించేసుకుంటానండి. కడిగి ఒక 2-3 సార్లు గోధుమలు పైన ఎండబెట్టేసి పావురాలు రాకుండా క్లాత్ కప్పి మరీ ఎండబెట్టుకుంటానండి. కొంచెం కష్టపడతాను, ఎందుకంటే పిల్లల కోసం కదా. అందుకనేసి పావురాలు 1 నిమిషం రోజు అటు ఇటు అయినామంటే పావురాలు వచ్చేస్తాయి. అవి తిన్నాయంటే తిన్నాయి సరే, తిన్న తర్వాత 1, 2 అన్నీ చేసేస్తాయి దాంట్లో. అందుకనేసి మూత పెట్టి దానికి దుప్పటి కప్పి క్లిప్లు పెట్టి అలా ఎండబెట్టేసుకుంటాను. ఒక రోజుకు 10 సార్లు అంటే పైకి ఎక్కిపోయి చూస్తానండి. ఎందుకంటే పిల్లల ఆరోగ్యం కదా. ఇప్పుడు అన్ని గోధుమలు మనం మంచిగా చేసి అలా చేస్తే మళ్ళీ పావురాలు అది ఇది చేస్తే కష్టం కదా. అందుకనేసి ఇట్లా పిండి పట్టించేసుకుంటాను. ఒక 2 monthsకి ఒకసారి పట్టించుకుంటాను. నాకైతే రేషన్లో మంచిగా ఇస్తున్నారండి తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో అయితే గోధుమలు ఇవ్వరండి, ఏదో జొన్నలు ఇస్తున్నారండి. అది మా అక్క. ఇది తెలంగాణలో అయితే గోధుమలు మంచిగా ఇస్తున్నారండి. చాలా బాగా కూడా వస్తున్నాయి గోధుమలు. పాపం మంచి వాళ్ళు రేషన్ ఇచ్చేవాళ్ళు. నాకైతే బాగా ఇస్తున్నాడు. ఇక్కడ కాఫీ కాగిపోయింది, పొంగు వచ్చేస్తుంటే ఆఫ్ చేస్తున్నాను. పొద్దున్నే ఇదే చెప్తున్నాను కదా, ఆవిడ కొంచెం ఆరాంగా చేసుకుందాంలేని ఇవాళ 4 o'clockకి లేసాను. అమ్మయ్య అనిపించింది. కొంచెం బాగా సపోర్ట్ చేస్తున్నారండి. ఇలానే నాకు కొంచెం సపోర్ట్ చేయండి. నా ఛానల్ కవిత న్యాచురల్ బ్లాగ్ అండి. నేను మీకు ఇంకా పరిచయం కాలేదు కదా, నా పేరు కవిత అండి. ఇదేనండి నా బ్లాగ్. మార్నింగ్ నుంచి ఇలా కష్టపడుతూనే ఉంటాను పిల్లలు వెళ్ళేంత వరకు. పిల్లలు వెళ్ళాక మళ్ళీ ఒక కప్పు కాఫీ తాగుదాంలేని కొంచెం అక్కడ పక్కన పెట్టేసి కొంచెం తాగుతున్నాను. ఇదేనండి నాది. ఏంటండి మా ఆడలది ఇలానే ఉంటుంది. పొద్దున్న లేస్తే పరుగు కిచెన్లోనే సరిపోతుంది టైం అంతా. ఇక్కడ గోధుమ పిండి కలిపేసి కొంచెం ఆయిల్ వేసి ఇలా పెట్టానంటే మెత్తగా వచ్చేస్తాయండి, చాలా బాగుంటాయి. నాకైతే ఈ గోధుమలతో అలవాటు అయిపోయి బయట ఆశీర్వాద్ కానీ ఏది కొనుక్కొచ్చుకున్నా కూడా ఏదో తేడాగా ఉంటుంది. అందుకనేసి నేను ఇదే ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ చేయనండి. ఎప్పటికప్పుడు పట్టించేసుకుంటూనే ఉంటాను. ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను. ఎందుకంటే మీల్ మేకర్ కర్రీలోకి ఉల్లిపాయ టమోటా వేసుకుని కొంచెం ఆయిల్ వేసి కడాయిలో ఇక్కడ కడాయి పెట్టుకున్నానండి. ఈ కడాయి అయితే కొంచెం పెద్దగా ఉంటుంది, స్టవ్ మీదకంతా పడిపోదు. అందుకనేసి పెద్ద కడాయి పెట్టేసుకుంటాను. ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని వేంపేసుకోవాలి. మన పన్నీర్లోకి ఎలా వేసుకుంటామో అలా బాగా వేంపేసి పచ్చగానే వేంపుకోవాలని మరి పూర్తిగా వేగనక్కర్లేదు. ఇవి కట్ చేసుకున్న తర్వాత కొంచెం పచ్చిమిర్చి, అల్లం, 1 ఇంచు అల్లం ముక్క అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకొని పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నానండి. ఎందుకంటే బాగుంటాయి ఇది పచ్చిమిర్చి వేస్తే. మనము మళ్ళీ ఎండుకారం వేసుకుంటాం కానీ పచ్చిమిర్చి టేస్ట్ కావాలి కదా. అందుకనేసి పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ వేసుకుంటున్నాను. కొంచెం పసుపు వేసుకోవాలి. ఆ పసుపు ఎంత వేసినా కొంచెం పచ్చగా ఉండదు, ఎందుకంటే పండిన పసుపు కదా. ఉడకబెట్టేసి
అమ్మోళ్ళు కానీ అత్తమ్మోళ్ళు కానీ ఇద్దరూ పంపిస్తారండి నాకు. అందుకనేసి కొంచెం పచ్చగా ఉండదు, ఇది పండిన పసుపు కాబట్టి కొంచెం పచ్చగా ఉండదు, అందుకే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇక్కడ అల్లం తురుముకుంటున్నాను. అల్లం కూడా చిన్న చిన్న ముక్కలు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఏమో అనుకున్నాను కానీ ఎప్పుడు తక్కువ అండి చేయడం ఈ మీల్ మేకర్ కర్రీ. ఈరోజు చేస్తాను, చాలా బాగా వచ్చింది నాకైతేను. పిల్లలు అన్నారు చాలా బాగుందమ్మా, ఒక్కొక్కసారి చూసి చేస్తూ ఉండు అన్నారా. అందుకనేసి ఇలా చేశానండి. ఇవాళ చాలా బాగా వచ్చింది. ఇవాళ కదలేండి, సాటర్డే బ్లాగ్ ఇది, మర్చిపోయాను. అందుకని ఇవాళ అలా ఏం చేసుకొని కొంచెం పక్కకి తీసి పెట్టుకొని చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత మిక్సీ వేసుకోవాలండి. అంతే, ఏం లేదు. మిక్సీ వేసుకొని కొంచెం మళ్ళీ ఒక గిన్నె పెట్టుకొని, మందపాటి గిన్నె పెట్టుకోవాలి, అడుగు అంటుతుందండి. ఇక్కడ నేను చాపర్తో ఒక ఉల్లిపాయ కట్ చేసుకుంటున్నాను, టైం లేదు, అప్పటికే పిల్లలు వచ్చేసారు. అందుకనేసి ఇంకా దబదబ దానిలో కట్ చేసి కొంచెం ఆయిల్ వేసి పోపు వేసుకొని, మనము ఊరుకున్నప్పుడు ఏ పని చేయము, అందుకనేసి అన్నీ చేసి పెట్టేసుకుంటే గమ్మున బాగుంటుంది. కానీ అన్నీ తీసి పెట్టుకొని చక్కెర అయిపోయినప్పుడు డబ్బాలో పోసుకొని ఇలానే చేసుకుంటాను. నా పని ఇలానే ఉంటుందా, మీకు ఇలానే ఉంటుందా? ఇలా పోపు వేసుకుని అయిన తర్వాత మసాలా వేసుకుని బాగా వేంపుకోవాలండి. వేంపుకున్న తర్వాత ఈ మీల్ మేకర్ ఏదైతే ఉందో అది బాగా పిండుకోవాలి. ఎందుకంటే దాంట్లో వాటర్ చాలా ఉంటుంది. నేను లేదని అలానే తీసుకొచ్చేసానా, వాటర్ చూస్తే సగం బాటిల్కి వచ్చిందండి, సగం గ్లాసుకు పైన వచ్చింది లోపల వాటర్. అందుకనేసి అన్నీ ఇలా పిండేసుకొని వేసేసుకోవాలి. వేసేసుకున్నాక కొంచెం కలిపెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఫస్ట్ వేసుకోకూడదు ఉప్పు, నేనైతే వేసుకోను. ఫస్ట్ నేను ఇలా కలుపుకొని మసాలాలోనే వేసుకోవాలి. కారం బాగా మగ్గాలండి. ఇలా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ దగ్గరగా వచ్చే, మీకు చపాతీలకైతే దగ్గరగా ఉంటే పర్లేదు, ఏదైనా రైస్ లేక అలా ఇలాగంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుని, మామూలుగా అదే మిక్సీ గిన్నెతోనే వేస్తున్నాను. ఇలా వేసుకుని కొంచెం సేపు ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఫస్ట్లో వేసుకుంటే నాకు ఎప్పుడు అలవాట్లేదు ఫస్ట్లో వేయడము, ఎందుకు మధ్యలో వేస్తాను. ఒక 10 నిమిషాలు కాదు కానీ ఒక 7-8 నిమిషాలు ఉడకాలి. బాగా ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అప్పటికే మనకు టేస్ట్ తెలుస్తుంది, అది ఉడికే టైంలోనే మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు స్మెల్ వచ్చినప్పుడు సాల్ట్ వేసుకోవాలి. నాకు అలానే అలవాటు అయిపోయింది, మా అమ్మ అలానే వేస్తుంది, చూశాను. ఎందుకంటే మనం అమ్మ దగ్గరే కదా అన్నీ నేర్చుకునేది, అందుకనేసి అలా వేస్తుంది మా అమ్మ. ఫస్ట్లో వేయదు తక్కువ, అందుకని నాకు అలానే అలవాటు అయిపోయింది. ఇలా అరమూత పెట్టేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి, సిమ్లోనే పెట్టుకొని. దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని దింపేసుకోవడం. ఇక్కడ చపాతీలు చేసేసుకుంటున్నాను. పిల్లలకు బాక్స్లో పెట్టాలి కదండి. మా అమ్మ 7:30కి వెళ్ళిపోతుంది. 7:30 కాదు, 7:20కే ఇక్కడ మల్లారెడ్డి కాలేజ్ యూనివర్సిటీకి బస్సు వస్తుంది, వెళ్ళిపోతుంది. అందుకనేసి ఆమెకు తొందరగా కావాలనేసి వాడు 8ంటికి వెళ్తాడు, ఇక్కడ దగ్గరే నడిచి వెళ్తాడు బాబు. అందుకనేసి చపాతీ చేస్తున్నాను. చపాతీ చేసేసి తొందరగా బాక్స్లో పెట్టేసి ఇలా నాది 4 o'clock, 4 అంటే 4 కాదులేండి, 4:30 అవుతుంది. నావన్నీ కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి ఇలా 4:30 నుంచి నా బ్లాగ్ అండి ఇది. నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. నన్ను ఇలానే ఎంకరేజ్ చేయండి. ఇక్కడ మారుమూల పల్లెల్లో పుట్టి హైదరాబాద్కి వచ్చి ఇలా ఒక ఛానల్ అనేది పెట్టుకొని కష్టపడుతున్నాను. కొంచెం సపోర్ట్ చేయండి, మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ ఇంకా అయిపోయిందండి, కూర అయిపోయింది, మూత పెట్టేసి దింపేసాను. ఇక చపాతీ చేసుకుని పిల్లలకు బాక్స్లో పెట్టేస్తున్నాను. ఇదండి ఈరోజు నా బ్లాగు. ఇక్కడ చపాతీ దగ్గరికి అక్కడ పక్కనే ఉంటే ఈజీగా చేసేసుకోవచ్చు. ఎక్కడ అటు సైడ్ పెట్టుకొని ఇటు అటు తిరగడానికి టైం అయిపోతుందనేసి పక్కనే పెట్టుకొని చేసేస్తూ ఉంటాను. ఒకటి వేసేసి ఒకటి పాముకొని ఇలా వేసి ఇలా పాప బాక్స్లో పెట్టేస్తున్నానండి. ఇదేనండి నా వీడియో ఈరోజు. ఈ వీడియో గిన్న నచ్చితే గిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఉంటానండి, బాయ్.